తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాలు దేవీ దేవతలతో ఆశీస్సులు అందిస్తున్న పవిత్ర నేలలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు కుటుంబ సమేతంగా ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఇంకా ఎందరో మంత్రివర్యులు నిన్న రామభద్రుని ఆశీస్సులు అందుకున్నారు. ఈరోజు వీరభద్రుని ఆశీస్సులు అందుకుంటూ ఉన్నారు. ఈ మంచి దేవులను దేవుని తావులుగా మారుస్తున్న ఈ సందర్భంలో ఉజ్జయిని సద్ధర్మ పీఠ పాలిత మచిలేశ్వర స్వామి, వీరభద్ర స్వామి, ఓంకారేశ్వర స్వామి మనందరికీ అన్ని వేళలా మంచి చేయాలని పెద్దలు ప్రజలందరి తరఫున ప్రార్థిస్తున్న ఈ శుభవేళ ఇప్పుడు శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు వేరుకుపోయిన పెద్దలందరికీ స్వాగతం పలుకుతోంది వేదిక. శృంగేరి మహాసంస్థాన పీఠాధీశులు శ్రీ 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 విధుశేఖర మహాస్వామి వారు మనకు ప్రత్యేకంగా ప్రసాదాన్ని, పవిత్ర జలాన్ని పంపించారు. వారి మార్గదర్శనంలో మరి ముఖ్యమంత్రి గారి మార్గదర్శనం మేరకు శృంగేరి ఆస్థాన పండితులతో మన మూసి రివర్ ఫ్రంట్ బాధ్యత వహిస్తున్న ఐఏఎస్ అధికారి ఈవి నరసింహారెడ్డి గారు వెళ్ళి శృంగేరి పీఠాధీశుల ఆశీస్సులు అందుకుని వచ్చారు. ఈ మంచి దేవుల మనందరికీ అద్భుతమైన మంచి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తున్న ఈ తావులలో ఒకమారు మన చప్పట్లే కరతాళుగా నాదస్వర వాద్యాలకు మించి మోగాలని కోరుతూ ఇప్పుడు శంఖనాదం, మంగళధ్వానాలు, వేద పాఠాలు, వేద మంత్రాలు, వేద పండితులు మనకు తెలుసు. గౌరవనీయులైన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలాల రూపకల్పనలో ఆర్థిక పుష్టిని అందించడంలో ఎంత బిజీగా ఉన్నారో, మరి ఈ దైవక్షేత్రం నుంచి అది మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందని భావిస్తూ ఇప్పుడు ఆనరబుల్ డిప్యూటీ సీఎం వారి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశానికి ముందు ఒక క్షణం మనం మూసి రివర్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఒక లఘు చిత్రాన్ని చూద్దాం. ఒక 2 నిమిషాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, ఆదేశం మేరకు కాకతీయ శిల్ప శైలిని ఉట్టిపడేలా మూసి పునరుజ్జీవన పథకంలో కేవలం మూసిని పునరుజ్జీవింప చేయడమే కాదు, మన వారసత్వాన్ని పరిరక్షించడం
వారసత్వాన్ని పరిరక్షించడమే కాదు, ముందు తర కొనసాగించడం. అందుకే 2047 విజన్ అనేది ప్రతిధ్వనిస్తోంది ఇప్పుడు దేశమంతటా, తెలంగాణ క్షేత్రం నుంచి. కాకతీయ వాస్తు శిల్పశైలిలో నక్షత్రాకృతులు, మధ్యన ఓంకారేశ్వరుడు, 64 అడుగుల గర్భాలయం, 44 స్తంభాలు, 2 రాజగోపురాలు, 2 ప్రాకారాలు, 9 అంతస్తుల 91 అడుగుల మహా రాజగోపురం, 6 ఎకరాల విస్తీర్ణం, ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం. అయితే మరి ప్రజాపాలన ప్రభుత్వ అధినేత గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులందరి కోరిక ఫలించబోతోంది. ప్రజల కోసం 108 అడుగుల శివమూర్తి ఒక విగ్రహంగా వెలయనున్నాడు ఇక్కడి సరస్సులో. ఇప్పుడు ఇదే చప్పట్ల మధ్య గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుదాం వారి సందేశం కోసం. మంచిరేవుల గ్రామ పరిధిలో మచిలేశ్వర స్వామి ఆలయం, ఓంకారేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు ప్రకాష్ గౌడ్ గారు, చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్య గారు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, గ్రేహాండ్స్ అధికారులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంత ప్రజలకు, వ్యవసాయ కమిషన్ చైర్మన్ పర్సన్ గారికి, ఇతర సభ్యులందరికీ, ప్రత్యేకంగా నేషనల్ టీవీ 9 ఇన్ఛార్జ్ శర్మ గారు ఈ ప్రత్యేకంగా కాశీ నుంచి గంగా జలాలను తీసుకొచ్చి ఈ పునాది రాయి కార్యక్రమంలో ఒక చారిత్రాత్మకమైన మందిరాన్ని పునరుద్ధరించుకునే అవకాశం, ఇది చరిత్రలో ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి వస్తుంది. ఇది యథాలాపంగా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈనాటి కార్యక్రమం జరుగుతుంది అని నేను భావించడం లేదు. ఇది దైవేచ్ఛగా పెద్దల నానుడి ప్రకారం పార్టీలకు అతీతంగా ఈనాడు యాదయ్య గారైనా, లేకపోతే వికారాబాద్ ప్రసాద్ కుమార్ గారైనా, లేకపోతే మా మిత్రులు ప్రకాష్ గౌడ్ గారైనా, కిందికెళ్తే ఎంఐఎం శాసనసభ్యులైనా, ఆ కిందికెళ్తే ఉండే నల్లగొండ వరకు ఉండే వాళ్ళందరూ, ఈ పరివాహక ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఈ నదిని ప్రక్షాళన చేయాల్సిందే, మూసీ నదిని పునరుద్ధరించాల్సిందే. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిరాకటంకంగా కొనసాగించాలని చెప్తున్నారు. కొద్దిమంది స్వార్థ ప్రయోజనం ఉన్నవాళ్ళు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మేము చెయ్యలేని పని మీరు ఎవ్వరూ చెయ్యొద్దు అని, మీరు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, మేము చేయలేదు కాబట్టి మీరు చేయవద్దని ఒక అక్క ఈ ప్రాంతం నుంచి 45 సంవత్సరాల కుటుంబం 100% రాజకీయ ప్రయోజనం పొందిండ్రు, అన్ని పదవులు అనుభవించారు. ఈ ప్రజలు ఇవ్వందే లేదా అక్కకు. ఇవాళ అక్క కొడుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ పనిని ఆపమని కేసేసిండు. ఆ అక్క మనసు ఎట్లొప్పుకున్నదో వాళ్ళ కొడుకును ఇట్లాంటి తప్పుడు కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేయించడానికని నేను అడుగుతున్నా. ఆ అక్కకి ప్రాంత ప్రజలు ఓట్లు వేయలేదా? వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించలేదా? ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆ అక్కకు గుర్తింపు వచ్చింది, ఆ కుటుంబానికి గుర్తింపు వచ్చింది. ఇవాళ ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా పదవులు అనుభవించిండ్రంటే ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం లేదా? ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడానికి నీ కన్న కొడుకే ఎన్జిటిలో కేసేస్తుంటే ప్రజాప్రతినిధిగా మీరు కొనసాగడానికి అర్హత ఉందా అని చెప్పి నేను ఆ అక్కని సందర్భంగా అడగదలుచుకున్నా. ఒకప్పుడు నాకు కూడా చాలా దగ్గర, ఆనాడు ఇట్లా లేకుండే. మరి ఈనాడు అట్లా తయారవ్వడానికి కారణం ఏందో నాకైతే తెలియదు. మంచి చెడు రెండు ఉంటాయి. మన సహవాస దోషం వల్ల మంచి వాళ్ళతో ఉంటే మంచిగా ఉంటాం, చెడు స్నేహం చేస్తే చెడిపోతారని పెద్దలు చెప్పారు. మంచి వాళ్ళని 10 రూపాయలు ఇచ్చి దగ్గరికి తెచ్చుకోవాలి,
చెడు వాళ్ళు ఉంటే 10 రూపాయలు ఇచ్చి వాళ్ళ స్నేహాన్ని విడిపించుకోవాలని పెద్దలు చెప్పారు. ఈ చిన్న సూత్రం ఆ అక్కకు అర్థం కావడం లేదా అని నేను అడుగుతున్నా. అందుకే ఈ వేదిక మీద నుంచి అక్కగారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి నీ పుత్రరత్నం వేసిన ఎన్జిటి కేసును తక్షణమే ఉపసంహరించుకోండి, లేకపోతే ఈ ప్రాంత ప్రజలు మీ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసే పరిస్థితి వస్తుంది, అంత దూరం రానియొద్దు అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా. వారి వెనకాల ముసుగు దొడుక్కొని దాక్కున్న వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, మీ వల్ల కాని పనులు చాలా మేము చేస్తున్నాం. మీరు ఇట్లనే ఉంటే ఆ హోదా కూడా మిగలదు. ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాలని మానేయమని ఆ వెనకాల దాచుకొని ముసుగు దొడుక్కొని మూసి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న వాళ్ళకు కూడా నేను సూచన చేస్తున్నా. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కాబట్టి ఈ వేదిక మీద నుంచి నేను ప్రస్తావిస్తున్నా. ఏది ఏమైనా 600 అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ఈ ప్రాజెక్టు చేసి తీరుతాము. ఇది మా దీక్ష, ఇది మా శివ దీక్ష. రామప్ప మందిరం ఆనాడు పనులు మొదలుపెట్టినప్పుడు అక్కడ దర్శనం చేసుకొని రుద్రదేవుడు నిర్మించిన రామప్ప ఆలయంలో మొక్కుకొని బయలుదేరినాం. ప్రజాపాలన తెస్తాం, ప్రజలకు మేలు చేస్తామని. ఆ రామప్ప ఆలయ నమూనానే ఈరోజు మంచిరేవులలో నిర్మించాలి అని మేము అనుకుంటున్నాం. శిల్పులను కూడా మేము విజ్ఞప్తి చేసినాం. ఆ రామప్ప ఆలయ శివుడి సాక్షిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, ఖచ్చితంగా మూసీ నది ప్రక్షాళనే కాదు, ఇక్కడ ఆలయాన్ని నిర్మించి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా, దక్షిణ కాశీగా, ఈనాడు కాశీ నుంచి గంగా జలాలు తీసుకొచ్చింది యథాలాపంగా కాదు, దక్షిణ కాశీగా రాణించే విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరందరూ అండగా నిలబడండి, ఆశీర్వదించండి. ఈ అభివృద్ధిని చూపించి మేము ఓట్లు అడగం. నేను మాట ఇస్తున్నా, ఈ అద్భుతమైన అభివృద్ధి చూస్తే ఈ దేవాలయాన్ని చూసి వాళ్ళకు ఓట్లు వేస్తారేమని, ఓట్ల కోసము నోట్ల కోసం ఈ ప్రయత్నం కాదు. చరిత్రలో దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది మా ప్రయత్నం. దయచేసి సహకరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని వేద పండితుల పర్యవేక్షణలో ఒక అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించిన మూసీ రివర్ డెవలప్మెంట్ అధికారులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, గ్రే హ్యాండ్స్, ఇతర ప్రభుత్వ శాఖలను అన్నిటిని కూడా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా, ధన్యవాదాలు. భట్టి గారి సూచన, ప్రజల పట్లున్న మాకున్న నిబద్ధత, మా సంకల్పం, మా చిత్తశుద్ధి, అంతిమంగా ప్రజలే మాకు దేవుళ్ళు. వాళ్ళ ఆదేశాల మేరకు మేము ముందుకు సాగుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సన్మానం చేస్తారు వేద పండితులు అర్చక స్వాముల్ని. ఉజ్జయిని సద్ధర్మ పీఠపాలిత శ్రీ అచలేశ్వర స్వామి, శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం ట్రస్ట్, ఓంకారేశ్వర ఆలయం సంబంధించిన శివశ్రీ మాడపాటి నాగేంద్రయ్య స్వామి గారు, శివశ్రీ మాడపాటి చిన్న బసవయ్య స్వామి గారు, శివశ్రీ మాడపాటి శివకుమార స్వామి గారు, శివశ్రీ మాడపాటి పరమేశ్వరి శాస్త్రి గారు ముందుగా సన్మానం అందుకుంటారు. ఆ తర్వాత శృంగేరి మహాస్వామి గారు ప్రత్యేకంగా పంపారు పవిత్ర జలాన్ని శిలాన్య సందర్భంలోనూ. వ్యాసోత్సల రాధాకృష్ణ శర్మ గారు, నిరంజన్ బాపట్ గారు సిద్ధంగా ఉంటారు. ఆ తర్వాత ప్రఖ్యాత స్థపతి ఆనరబుల్ సీఎం గారి ఆదేశం మేరకు రెయిన్బోలో పనిచేస్తున్న డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు, తర్వాత స్థపతి డిఎన్వి ప్రసాద్ గారు, కన్సల్టెంట్ బండా శ్రీనివాస్ గారు వీరంతా సిద్ధంగా ఉంటారు. సీఎం గారు మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పారు మనకు, ఆరోగ్యం ఆనందం అత్యవసరం కనుక ఈ కాలుష్య నివారణ నిత్యావసరం అన్నారు. ఇది ఒక అద్భుతమైన నినాదంగా మన నిత్య జీవన విధానంగా మార్చుకోవాలి. ఆరోగ్యం ఆనందం అత్యవసరం, కాలుష్య నిత్యావసరం. జల వికాసానికి ఉన్న సంబంధం సందేశంలో చెప్పారు. ఎప్పుడు ఎడతెగక పారే ఏరు ఉన్న చోటే ఊరు ఉంటుంది. మరి అలాంటి ఈ మూసి పునరుజ్జీవం,
తెలంగాణ వైభవంలో, హైదరాబాద్ మహానగర వైభవంలో భాగమయ్యేందుకు నిర్మాణాత్మకంగా, కన్స్ట్రక్టివ్ గా ఆలోచించాలి, కన్స్ట్రక్షన్ చేయాలి, సానుకూల దృక్పథంతో, పాజిటివ్ థాట్ తో ఉండాలి, ముందుకు సాగాలి అని తెలియజేశారు వారి సందేశంలో. వేద పండితులు వేదనాదాల కోసం సిద్ధంగా ఉండాలి. ఒక్క నిమిషం పాటు నేను ఓం అన్న వెంటనే వేదిక పైన ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఇంకా పెద్దలందరూ ఒక్క 30 సెకండ్ల పాటు కూర్చుని ఉండాలి. ఇప్పుడు శాంతి పాఠం, లేదా నిలబడి ఉన్నా పర్వాలా. ఈమని శివనాగారెడ్డి గారు స్థపతి డిఎన్వి ప్రసాద్ గారు అందుకున్నారు. ఇప్పుడు బండా శ్రీనివాస్ గారు కన్సల్టెంట్. అందరికీ హృదయపూర్వక నమస్సులు అందజేస్తుంది వేదిక. ఇది ఒక దైవేచ్ఛగా, శివేచ్ఛగా నిన్నే భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణంలో పాల్గొని నిన్న రామభక్తుని ఆశీస్సులు, నేడు వీరభద్రుని ఆశీస్సులు, మచిలేశ్వరుని ఆశీస్సులు, ఓంకారేశ్వరుని ఆశీస్సులు అందుకున్న ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ ఎంపీ, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ సిఎస్ అందరికీ మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ సంచాలకులు ఎండి ఈవి నరసింహారెడ్డి ఐఏఎస్ గారి పక్షాన, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఐఏఎస్ గారి పక్షాన ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సదారవరస్యామాశాస్తే ఉత్తరాంధ్రే వైశామాశాస్తే భూయో హరిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాదృధ్యాద తదస్మై దేవాదాసంతాం తదగ్నిర్దేవో దేవేభ్యో వదతే వయమగ్నిర్మానుషాః ఈశ్వరం చ వేదం చ ఉభే చ నోద్యా వా పృథివీర్మహుమహదస్పాదాం ఇహ గతిర్వామస్యేదం చ నమో దేవేభ్యః. సమానం భవతి శతాయు పురుషశ్చేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. మచిలేశ్వర వీరభద్రేశ్వర మహాస్వామి దేవతా వరప్రసాద సిద్ధిరస్తు. తదాస్తు. ఓంకారేశ్వర మహాస్వామి దేవతానుగ్రహ సిద్ధిరస్తు. తదాస్తు. మూసీ నదీ పరివాహక ప్రాంత దినదినాభివృద్ధిరస్తు. తదాస్తు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాంగభూత సకల సంక్షేమ కార్యక్రమ పరిపూర్ణత పుణ్యఫల సిద్ధిరస్తు. తదాస్తు. సర్వదా దిగ్విజేత ఫల సిద్ధిరస్తు. తదాస్తు. ఆశీర్వచనం అందించిన వేదమూర్తులకు నమస్సులు. సర్వే భవంతు సుఖినః, సర్వే భద్రాణి పశ్యత్తు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో ఏ వేళలో కూడా ఏమాత్రం దుఃఖం దగ్గరికి రాకూడదని, అందరూ అన్ని వేళలా ఆరోగ్యంగా, ఆనందంగా, అత్యంత వైభవపేతమైన భవిష్యత్తును అందుకోవాలని ఆకాంక్షిస్తుంది భారతీయ సంస్కృతి. ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులైన సీఎం, డిప్యూటీ సీఎం, గౌరవనీయులైన ఎమ్మెల్యేస్, గౌరవనీయ ఎంపీ, గౌరవనీయ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్సులతో ఇప్పుడు ఉజ్జయిని సద్ధర్మ పీఠ పాలిత అచలేశ్వర అర్చక బృందం మాడపాటి పరమేశ్వర శాస్త్రి గారు, వారి బృందం ఆశీస్సు రూపకంగా అందించారు సన్మానాన్ని. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. భారతే తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వేదరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేకరం శ్రీమత్పరమహంసేత్యాదమస్త విరుద్ధావలి విరాజమానై శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి
तत्करकमलसञ्जातैः श्रीमज्जगद्गुरो श्री श्री विदुशेखर भारती महास्वामिना अनुगृहीतोऽयम् इयं प्रसादः। శృంగేరి మహాపీఠాధీశులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి విధుశేఖర మహాస్వామి వారు అందజేసిన ఆశీస్సుల్ని వ్యాసోత్తర రాధాకృష్ణ శర్మ అందజేస్తున్నారు. వ్యాసోత్తర రాధాకృష్ణ శర్మ, నిరంజన్ బాపట్ గారు, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షించాలి, ధర్మం మనం రక్షిస్తుంది. పర్యావరణాన్ని కాపాడాలి, పర్యావరణం మనల్ని కాపాడు. ఇంత మహత్తరమైన వేదికపై మూసీ పునరుజ్జీవ వైభవ నిర్మాణంలో భాగంగా గౌరవనీయులైన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, చేవెళ్ల ఎమ్మెల్యే యాదవ్ గారు, అలాగే నవీన్ యాదవ్ గారు, ఆనరబుల్ సిఎస్ గారు, డీజీపీ గారు, ఇంకా ఫ్యూచర్ సిటీ కమిషనర్ గారు, సైబరాబాద్ కమిషనర్ గారు, అందరికీ రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి గారి పక్షాన, మూసీ కార్పొరేషన్ ఈవి నరసింహారెడ్డి గారి పక్షాన, సభలో కూడా చాలా మంది పెద్దలున్నారు. ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు, వేదమూర్తులకు, బ్రాహ్మణోత్తములకు, అర్చక స్వాములకు, అందరికీ, ఎందరో మహానుభావులు అందరకు ఈ కార్యక్రమ నిర్వాహకుల పక్షాన ధన్యవాదాలు.